అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మిరప తోటల్లో ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, ప్రత్తి మోళ్లను భూమిలో కలిపే కాటన్ షేడర్ వాడకం ప్రయోజనాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే వాణిజ్య పంటల్లో ప్రధానమైనది మిరప. పచ్చిమిరపగా సంవత్సరం మొత్తం సాగులో ఉంటుంది. ఎండు మిరప కోసం సాగు చేసిన పంటను ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో నాటుకోగా ప్రస్తుతం పూత కాత దశలో ఉంది. ఇటీవల కురిసిన వర్షాలు చాలా ప్రాంతాల్లోని మిరపను దెబ్బతీశాయి. చాలా చోట్ల పూత రాలిపోవడమే కాక పైరు పలు రకాల చీడపీడల బారిన పడుతోంది. ప్రస్తుతం మిరప తోటలు కోలుకునేందుకు చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి సూచనలు అందిస్తున్నారు ప్రకాశం జిల్లా కందుకూరు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి ప్రసాద్ బాబు. ఇప్పుడు మిరప పంట మనకి ప్రధానంగా ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా మరియు కర్నూలు జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. మిరపలో ఎరువులు మటుకు చాలా సమర్థవంతంగా వేసుకోవాల్సి ఉంటుంది. తొలి దశలో మనకి ఆఖరి దుక్కులో 3 మూటలు అంటే 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది వేసుకోవాలి. తర్వాత నారు నాటిన తర్వాత నెల రోజులకు ఒకసారి యూరియా 65 కేజీలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 20 కేజీలు కలుపుకొని మొక్క పక్కన 5 సెంటీమీటర్ల లోతులో మనం వేసుకుని వెళ్ళినట్లయితే ఈ పోషకాలు అనేది బాగా అంది ఎదుగుదల మరియు రోగనిరోధక శక్తి అనేది మొక్కకి వస్తుంది. రైతులు ఎక్కువగా ఈ కాంప్లెక్స్ ఎరువులు అనేది వినియోగిస్తున్నారు. ఈ కాంప్లెక్స్ ఎరువులు అనేది పైపాటుగా మటుకు వేయకూడదు. ఎందుకంటే ఈ కాంప్లెక్స్ ఎరువుల్లో మనకి భాస్వరం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది నేలలో నిల్వ ఉండిపోయి ఇతర పోషకాలని అందనీయకుండా మొక్కకి అడ్డుపడుతుంది. కాబట్టి కాంప్లెక్స్ ఎరువులు కాకుండా యూరియా, పొటాష్నే మనం దపదపాలుగా వేసుకోవాలి. తర్వాత నారు నాటిన 40 రోజులకు, 60 రోజులకు, 80 రోజులకు 3 సార్లు ఈ గ్రోత్ హార్మోన్ అనేటువంటి ప్లానోఫిక్స్ అనేటువంటి మందును ఎకరాకి 44 మిల్లీలీటర్లు మాత్రమే 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనకు పూత అనేది బాగా వచ్చి అధికంగా కాయలు రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి పోషకాలు చూసినట్లయితే నారు నాటిన తర్వాత నెల రోజులకు ఒకసారి ఈ పురుగు మందైనా కానీ తెగులు మందైనా కానీ మనం దాంట్లో ఒక 1/2 కిలో సూక్ష్మ పోషకాల మిశ్రమం అంటే మ్యాక్స్ కలుపుకోవాలి. దీంతో పాటుగా ఎక్కువ కాలం పంటలో పట్టుకుని ఉండేదానికి జిగురును అంటే శాండోవిట్ అనేటువంటి గమ్మును ఒక 100 మిల్లీలీటర్లు ఎకరాకు చొప్పున మనం కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు తెగుళ్ళ నివారణతో పాటు పోషకాలు కూడా సమగ్రంగా అంది ఎదుగుదల అనేది బాగుంటుంది. అదేవిధంగా ఈ రసం పీల్చే పురుగులు, ముఖ్యంగా తామర పురుగులు, తెల్లదోమ, నల్లి, ఈ 3 పురుగుల సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ముందుగా ఈ తామర పురుగులు చూసినట్లయితే ఇవి ఆకు అడుగులో చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు అనేది పైకి ముడుచుకొని పడవ ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి. సో ఇది గమనించిన వెంటనే మనము దీని నివారణకు ఈ పసుపు రంగు, నీలం రంగు జిగురట్టలు ఎకరాకి 25 చొప్పున మనం పంట కంటే 1 అడుగు ఎత్తులో గాలికి పోకుండా కట్టుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు అనేది దానికి ఆకర్షించబడతాయి. అదేవిధంగా ఈ తామర పురుగుల నివారణకు మనం నారు నాటిన 15 రోజులకు ఒకసారి, 45 రోజులకు ఒకసారి ఫిప్రోనిల్ 0.3% గుళికలను ఎకరాకి 8 కిలోలు భూమిలో తేమ ఉన్నప్పుడు మనం చల్లుకున్నట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక మనకి రసాయనాల విషయానికి వచ్చినట్లయితే తామర పురుగుల నివారణకు ఫిప్రోనిల్ అనేటువంటి మందును 400 మిల్లీలీటర్లు, లేదా అసిఫేట్ అనేటువంటి మందును 300 గ్రాములు, లేదా మనకి స్పైనోసాడ్ అనేటువంటి మందును 60 మిల్లీలీటర్లు,
లేదా డైఫెన్తురాన్ అనేటువంటి మందులు 250 గ్రాములు మందులు మార్చి అవసరాన్ని బట్టి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగులను మనం నివారించుకోవచ్చు. మరొక ప్రధానమైనటువంటి సమస్య నల్లి. మిరపలో నల్లి ఆశించినటువంటి ఆకులు క్రింద వైపుకు ముడుచుకొని తిరగబడిన పడవ ఆకారంలో కనిపిస్తాయి. ఇది గమనించిన వెంటనే మనం దీన్ని నివారణ చర్యలను చేపట్టాలి. దీని నివారణకు మనకి ఎకరాకు పసుపు రంగు, నీలం రంగు జిగురొట్టలు అనేది ఎకరాకి 20 చొప్పున పెట్టుకొని, ఇంకా తర్వాత రసాయనాల విషయానికి వచ్చినట్లయితే దీని నివారణకు మనకి డైకోఫాల్ అనేటువంటి మందును 1 లీటరు, లేదా మనకి ఈ నీటిలో కరిగేటువంటి గంధకం 600 గ్రాములు పిచికారీ చేసుకోవాలి. మనకి ఈ మిరప పంటలో ఒకేసారి పై ముడత కింద ముడత గమనించినట్లయితే అసిఫేటు, స్పైనోసైడ్ అనేటువంటి మందులను పిచికారీ చేయకూడదు. దాని స్థానంలో మనకి డైఫెన్తురాన్ అనేటువంటి మందును 250 గ్రాములు, లేదా క్లోరోఫెనాఫైర్ అనేటువంటి మందును 200 మిల్లీలీటర్లు ఎకరాకి మనం పిచికారీ చేసుకున్నట్లయితే వీటిని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మరొక ప్రధానమైన సమస్య తెల్లదోమ. ఈ తెల్లదోమ ద్వారా ఈ జెమినీ వైరస్ అనేది మనకి దీని పంటలో సోకుతూ ఉంటుంది. జెమినీ వైరస్ ఈ వచ్చినటువంటి మొక్కలు ఆకులు పై ముడుచుకొని పసుపు, పచ్చ రంగులో కనపడుతూ ఉంటాయి. ఇవి బాగా గజ్జి ముడతలాగా అయిపోయి ఈ తర్వాత పూత, కాయ అనేది రాకుండా అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఈ విధంగా వైరస్ ఆశించినటువంటి మొక్కలు మనం పీకి పొలం చివరిలో మనం కాల్చివేయాలి. అలాగే దీని నివారణకు పసుపు రంగు జిగురట్టలు ఎకరాకి 25 చొప్పున పెట్టుకోవాలి. పంట నారు నాటిన 25 రోజులకు వేప నూనె అనేది పిచికారీ చేసుకోవాలి. అలాగే పంట చుట్టూ 4 వరుసలు జొన్న కానీ సజ్జ కానీ వేసుకోవాలి. అలాగే ఈ రసాయనాల మందులైనటువంటి అసిఫేట్ అనేటువంటి మందును 300 గ్రాములు, లేదా మనకి ఈ తెల్లదోమ నివారణకు అస్టామిప్రైడ్ అనేటువంటి మందు 40 గ్రాములు, లేదా థయోమితాగ్జామ్ అనేటువంటి మందు 40 గ్రాములు 1 ఎకరాకి 200 నీటిలో కలుపుకొని మనం మందులు మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకి మరొక ప్రధానమైన సమస్య ఈ కొమ్మ ఎండు తెగులు, కాయకుళ్ళు తెగులు అనేది మనకి శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. దీని నివారణకు మనకి ఎకరాకి కాపరాక్సీ క్లోరైడ్ అనేటువంటి మందును 600 గ్రాములు, లేదా ఈ క్యాబ్రియో టాప్ అనేటువంటి మందును 600 గ్రాములు, లేదా అమిస్టర్ టాప్ అనేటువంటి మందును 200 మిల్లీలీటర్లు 200 నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే కొమ్మ ఎండు, కాయకుళ్ళు తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక దీంట్లో వచ్చేటువంటి సెర్కోస్పోరా, ఆకుమచ్చ తెగులను కూడా మనం నివారించుకోవాలి. దీని కొరకు ఎకరాకి మనకి కాపరాక్సీ క్లోరైడ్ అనేటువంటి మందును 3 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మచ్చ తెగులను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ విధంగా మిరపలో మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు, సమగ్ర పంట యాజమాన్య పద్ధతులు, సమతులైనటువంటి ఎరువులు మనం పాటించినట్లయితే మనం ఖర్చు తగ్గించుకొని మంచి దిగుబడి తీసేదానికి అవకాశం ఉంటుంది. రైతుకు పంటలు పండించడం ఒక ఎత్తైతే పంట పూర్తయిన తర్వాత వాటి వ్యర్థాలను భూమిలో కలపడం మరొక ఎత్తు. ఏ పంట సాగు చేసినా దాదాపు 90 నుంచి 92% పంట వ్యర్థాలే వస్తాయని ఒక శాస్త్రీయ అంచనా. కోతలు పూర్తవగానే పంట మూలను భూమిలో కలిదున్నినా అవి పూర్తిగా చివకటానికి చాలా సమయం పడుతుంది. అందుకే చాలామంది రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టేస్తున్నారు. కానీ దీనివల్ల అటు పర్యావరణ కాలుష్యంతో పాటు భూమికి సత్తువునిచ్చే అనేక పోషకాలు, సూక్ష్మజీవులు నాశనమవుతున్నాయి. పంట వ్యర్థాలను భూమిలో కుల్లగలిగేలా చేసుకుంటే ఈ నష్టాలకు కళ్ళెం వేయవచ్చు. ప్రతి మూలను చిన్న ముక్కలుగా చేసుకుని భూమిలో కలిపే విధంగా చేసుకునేందుకు ప్రస్తుతం యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఒకటే కాటన్ షీడర్. వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్ల నష్టాలు, కాటన్ షీడర్ వాడకం ప్రయోజనాలను తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రవికుమార్. ఖమ్మం జిల్లాలో కూడా అధిక విస్తీర్ణంలో సాగు చేసే ముఖ్యమైన పంటలలో వరి, పత్తి, అదేవిధంగా యాసంగిలో మొక్కజొన్న, ఈ 3 పంటలు కూడా అధిక విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. సుమారు 90 నుంచి 92% వరకు పంట వ్యర్థాలు కూడా ఈ 3 పంటల నుంచి కూడా రావడం జరుగుతుంది. అంటే వరి, అదేవిధంగా పత్తి, మొక్కజొన్న పంట వ్యర్థాలు ఎక్కువ కూడా రైతులు దాన్ని భూమిలో కళ్ళేది ఉండకుండా ఎక్కువ కూడా కాల్చడం జరుగుతుంది. వరి కనుక చూసుకున్నట్లయితే సుమారు 1 హెక్టార్కి 6 నుంచి 7.5 టన్నుల పంట వ్యర్థాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా పత్తి నుంచి 1 హెక్టార్కు 2 నుంచి 3 టన్నుల పంట వ్యర్థాలు రావడం జరుగుతుంది. ఈ పత్తి మూలను ఎక్కువ కూడా భూమిలో కళ్ళేదున్న కూడా కాల్చడం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక పత్తి మూలను కనుక కాల్చడం
చేసినట్లయితే చాలా వరకు కూడా మనకు దుష్పరిణామాలు చూసుకోవడం జరుగుతుంది. ఈ పత్తి మోళ్ళని కాల్చడం వల్ల మనకు ఈ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా సల్ఫర్ డైఆక్సైడ్, బూడిద, సో ఇట్లాంటి రకరకాల ఇవన్నీ కూడా విషవాయువులు, అదేవిధంగా ఈ బూడిద అంతా కూడా మన వాతావరణంలోకి వెళ్ళిపోయి తద్వారా కూడా వాతావరణాన్ని మొత్తం కూడా కలుషితం చేస్తుంది. ఇలాంటి హానికరమైన వాయువులు రిలీజ్ అయినప్పుడు లంగ్స్ కూడా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ రావడం, కొన్ని రకమైన ఈ కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్కి కారణమైన ఏజెంట్స్ కూడా మనకు రావడం జరుగుతుంది. పంట మూలను, ముఖ్యంగా పత్తి మూలు కానీ లేకపోతే వరి ఏదైనా కూడా కాల్చినప్పుడు గ్రీన్ వాయువులు, అదేవిధంగా ఇతర వాయువులు అన్నీ కూడా మనకు వాతావరణంలోకి వెళ్ళిపోయి వాతావరణ సమతుల్యం దెబ్బతినడం చేస్తుంది. ఎప్పుడైతే కనుక వాతావరణ సమతుల్యం దెబ్బతిన్నప్పుడు ముఖ్యంగా మనకు ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, సకాలంలో వర్షాలు పడకపోవడం, ఒక్కోసారి అధిక వర్షాలు పడడం, అదేవిధంగా కాలానికి అనుగుణంగా కాకుండా వేరే కాలంలో అంటే ముఖ్యంగా మనకు వానాకాలంలో పడాల్సిన వర్షాలు ఒకసారి యాసంగిలో పడడం, సో ఇట్లా రకరకాల వాతావరణ మార్పులు రావడం జరుగుతుంది. పంట దిగుబడి మీద కూడా మనకు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ మోళ్ళని కాల్చినప్పుడు ఈ భూమి యొక్క ఉష్ణోగ్రత కూడా పెరిగిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా భూమిలో మనకు చాలా రకాల కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉండడం జరుగుతుంది. ఈ కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఎప్పుడైతే కనుక ఈ వేడి వల్ల కూడా చాలా వరకు అవి చనిపోవడం జరుగుతుంది. తద్వారా కూడా భూమి కూడా ఎలాంటి సారవంతం కోల్పోయి తద్వారా అలాంటి భూమిలో రాబోయే రోజుల్లో మనకు సమస్యాత్మక భూముల్లాగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కనుక ఈ సూక్ష్మజీవులు లేనప్పుడు మనం ఎంత ఎరువులు వేసినా కూడా ఒకసారి పంట కూడా మనకు ఎదిగే అవకాశం ఉంటుంది. తద్వారా కూడా మన వేస్ట్ ఎరువులు అంతా కూడా వృధాగా అయిపోయి ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రకరకాల పురుగులు, తెగుళ్ళ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా కూడా మనకు చాలా వరకు కూడా పంట నష్టం అయిపోయి పంట కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక హెక్టార్కి సుమారుగా 2 టన్నుల పత్తి మోళ్ళు అంటే పత్తి నుంచి మన వ్యర్థాలు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక మనం ఈ కాల్చడం వల్ల ఈ 2 టన్నుల ఇది మన పత్తి నుంచి సుమారు 12.4 నుంచి 20 కిలోల నత్రజని, అదేవిధంగా 1.6 కిలోల భాస్వరము, అదేవిధంగా 12 నుంచి 13 కిలోల పొటాష్, ఇవన్నీ కూడా మనకు భూమిలో మనకు రాకుండా మొత్తం కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కనుక మనం కాల్చకుండా కనుక ఇవి కనుక మనకు భూమిలో కనుక దున్నినట్లయితే నత్రజని, భాస్వరం, పొటాష్ అన్నీ కూడా మళ్ళీ మన భూమిలోకి వెళ్ళిపోయి తద్వారా కూడా భూమి కూడా సారవంతంగా మారిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు రాబోయే పంటలు మనం వేసుకున్నట్లయితే ఎరువుల వినియోగం కూడా తగ్గిపోతుంది, అదేవిధంగా కూడా ఖర్చు తగ్గిపోతుంది. తద్వారా కూడా విచ్చలవిడిగా మనము ఎరువులు కూడా వేసే అవకాశం ఉండదు. ముఖ్యంగా భూమి పై పొరంలో ఎక్కువ కూడా ఈ సేంద్రియ కార్బన్, ఆర్గానిక్ కంటెంట్ ఎక్కువ కూడా ఉంటుంది. ఎప్పుడైతే మనం కాల్చినప్పుడు ఆ సేంద్రియ కార్బన్ అంతా కూడా మనకు వాతావరణంలోకి కూడా మొత్తం కూడా వేస్టేజ్ అవుతుంది. ఎప్పుడైతే కనుక భూమిలో కనుక సరైన సేంద్రియ కార్బన్ 0.5% కంటే తక్కువ ఉన్నట్లయితే అలాంటి భూములు కూడా రాబోయే రోజుల్లో చౌడు భూముల్లాగా లేకపోతే సమస్యాత్మక భూములుగా లాగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి పత్తి మోళ్ళను కూడా కాల్చకుండా రోటావేటర్ కానీ లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, అదేవిధంగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ నాగ్పూర్, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్ర వైరా సహకారంతో మనకి కాటన్ షెడ్డర్ ద్వారా మనము పంట మూలని కాల్చకుండా మనం ఈజీగా కూడా కళ్ళేది వండుకోవచ్చు. ఈ షెడ్డర్ వల్ల కనుక మనం ఉపయోగాలు చూసుకున్నట్లయితే మనకు కావాల్సింది ఒక 55 HP ట్రాక్టర్ కావాలి. ఈ 55 HP ట్రాక్టర్ కనుక దానికైనా మనకు అమర్చుకొని ఈ షెడ్డర్ తోటి కనుక మనము పత్తి మూలను కనుక చూసుకున్నట్లయితే మొత్తం కూడా చిన్న చిన్న మొత్తం ముక్కల్లాగా మారిపోవడం జరుగుతుంది. ఆ ముక్కలన్నీ కూడా మొత్తం కూడా భూమిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా కూడా మనకు నత్రజని, భాస్వరం, పొటాషియం అన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎలాంటి వాతావరణ కాలుష్యం కూడా ఏర్పడదు. అదేవిధంగా దయచేసి పత్తి మూలను కూడా కాల్చకుండా ఈ షెడ్డర్ తోటి మనము భూమిలో దున్నుకున్నట్లయితే మనకు భూసారం పెరగడం జరుగుతుంది. అదేవిధంగా చివరి అంశం ఏంటంటే ఈ పత్తిలో ముఖ్యంగా సమస్యాత్మకమైన ఒకటి ఏంటంటే ఈ గులాబీ రంగు పురుగు. ఈ గులాబీ రంగు పురుగు ఏం చేస్తుందంటే పత్తి ఉంటే పత్తి మీద తింటుంది, లేకపోతే సుమారు 6 నుంచి 8 నెలల పాటు నిద్ర వ్యవస్థకి వెళ్ళిపోతుంది. సో ఆ నిద్ర వ్యవస్థకి ఎక్కడ ఉంటుందంటే అది భూమిలోకి వెళ్ళిపోయి మనకు పత్తి మూలల్లో అది నిద్ర వ్యవస్థకి వెళ్ళిపోతుంది. అయితే ఎప్పుడైతే కనుక మనకు ఒకసారి కాల్చినప్పుడు కానీ లేకపోతే ఒకసారి మనకు సరిగ్గా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా అయినప్పుడు కూడా ఆ గులాబీ రంగు పురుగు ఇంకా మనకు భూమిలోకి ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పత్తి మూల చాలా వరకు కూడా మనకు డిసెంబర్, జనవరి తర్వాత కూడా పత్తి తీతలు తీయడం జరుగుతుంది.
జరుగుతుంది. తీసిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ పత్తి వేసుకునే వరకు కూడా ఆ పత్తి మూలను అట్లనే పెంచడం జరుగుతుంది. సో ఎప్పుడైతే కనుక కంటిన్యూస్గా ఆ పత్తి చెట్లు పత్తి మూలు కనుక మన భూమి మీద ఉన్నట్టయితే ఈ గులాబీ రంగు పురుగు దాని మీద తీరుకుంటూ అట్లాగే జీవనం సాగిస్తుంది. తర్వాత దానికి రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము సులువుగా ఈ షెడ్డర్ తోటి కనుక మనకు భూమిలో కనుక కలయితున్నట్లయితే ఆ పత్తి మూలలో ఉన్న గులాబీ రంగు నిద్ర వ్యవస్థలో ఉండే ఇవన్నీ కూడా చనిపోయి తద్వారా కూడా మనకు ఎప్పుడైతే ఆ కళ్ళే దున్నినప్పుడు ముఖ్యంగా మనకు పక్షులు కానీ లేక రకరకాల కొంగలు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. తద్వారా వాటికి ఆహారంగా ఉండి కూడా మొత్తం కూడా మనకు నాశనమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే పంటల్లో కూడా మనకు గులాబీ రంగు పురుగు సమస్య తగ్గిపోవాలన్నా కూడా ఈ పత్తి మూలను సులువుగా కాటన్ షెడ్డర్ తోటి కనుక భూమిలో కలయి దున్నినట్లయితే గులాబీ రంగు పురుగు సమస్య తగ్గిపోతుంది. అంతా కూడా మనకు భూమి కూడా మంచి సారవంతంగా కూడా మంచిగా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఇది పాటించాల్సిందిగా మీ అందరూ కూడా కోరడం జరుగుతుంది. ఆ పంట వ్యర్థాన్ని కాల్చడం మనం కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ కూడా మన బీటీ పత్తిలో మనకు సుమారుగా 1100 హైబ్రిడ్స్ ఉన్నాయి. ఈ 1100 హైబ్రిడ్స్ కూడా వివిధ ప్రాంతాల బట్టి కూడా మనకు వివిధ టైంలో పూత కాతకు రావడం జరుగుతుంది. ఈ స్వల్పకాలిక రకాలు కనుక మనం ఎన్నుకున్నట్లయితే తద్వారా రెండవ పంట మనకి వేసుకోవడానికి చాలా వరకు కూడా సమయం ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే కనుక దీర్ఘకాలిక రకాలు కనుక వేసుకున్నట్లయితే పంటకి మనకు సమయం తక్కువ ఉండడం వల్ల కూడా రైతులు తొందరగా మనకి పంట వ్యర్థాన్ని నాశనం చేయాలంటే సరైన అవగాహన లేకపోవడం కానీ లేకపోతే వాళ్ళకి అందుబాటులో ఈ షెడ్డర్ లేకపోవడం కానీ సో ఇట్లాంటి రకరకాల కారణాలతో కూడా ఎక్కువ కూడా కాల్చడానికి మొగ్గు చూపుతున్నారు. కాబట్టి మనకు అనువుగా తొందరగా పూత కాతకు వచ్చే స్వల్పకాలిక రకాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు ఈ పత్తి మొలను షెడ్డర్ తోటి కనుక వేసుకున్నట్లయితే మనకు భూమిలో కలయితుండడం ఈజీగా అవుతుంది. రెండవ పంట కూడా మనకు సమయానుకూలంగా ఎలాంటి ఆలస్యం లేకుండా కూడా వేసుకుంటుంది. ఎక్కువ మంది కూడా మనకు కాల్చడం అనేది కూడా సులువుగా అయిపోయే పని అనుకుంటారు. బట్ ఆ సులువుగా అవుతుంది కానీ దాంతో ఎన్నో రకాల మనకు దుష్పరిణామాలు ఉన్నాయి. కాబట్టి సులువుగా కాకుండా మనకి ఏదైతే మేలు చేస్తుందో అదే మనకు కూడా పాటించాలి. ఈ పత్తిలో నార్మల్గా 40x42 అంటే సాధారణ పత్తి సాగు కాకుండా అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు, అదేవిధంగా మనకు దగ్గరగా సాగు చేయడం వల్ల కూడా అంటే 36x6 అంగుళాలు కానీ 36x12 అంగుళాలు కనుక వేసుకున్నట్లయితే మనకు పంట యొక్క విత్తనాన్ని 2 నుంచి 4 నుంచి 5 ప్యాకెట్ల వరకు వేసుకొని తద్వారా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ 10 నుంచి 15 క్వింటాల దిగుబడి అంతా కూడా మనకు ఒకేసారి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనకు పత్తిని ఏ విధంగా అయితే మన వరిని ఒకేసారి కోస్తున్నామో పత్తి కూడా ఒకేసారి కోయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం 3 నుంచి 4 తీతల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు అనుకున్న దిగుబడి మొత్తం కూడా 10 నుంచి 15 క్వింటాలు ఈ అధిక సాంద్రత లేకపోతే దగ్గరగా సాగు చేసే పద్ధతిలో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అధిక సాంద్రత పద్ధతి మీరు సాగు చేస్తూ తద్వారా వెంటనే మన పంటని నవంబర్-డిసెంబర్ కల్లా కూడా మొత్తం కూడా పంటను క్లోజ్ చేసుకొని తద్వారా మనకు షెడ్డర్ తోటి మళ్ళీ మనకు దీన్ని భూమిలో కలయిదునుకొని రెండో పంటగా మొక్కజొన్న కూడా వేసుకోవడానికి ఆస్కారం కూడా ఉంటుంది. ఎలాంటి కూలీల సహాయం లేకుండానే మనకు స్టబుల్స్ని మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ షెడ్డర్ తోటి ఏది మనకు కళ్ళి దున్నినప్పుడు మన భూమి కూడా కొద్ది వరకు గుల్లబారిపోవడం జరుగుతుంది. ఈ అధిక సాంద్ర పద్ధతిలో పత్తి సాగు చేసి నవంబర్-డిసెంబర్ కల్లా పత్తిని తీసేసి ఆ తర్వాత పత్తి మొన్న కాటన్ షెడ్డర్ తోటి కనుక చేసుకున్నట్లయితే మనకి ఇటు దిగుబడి అదేవిధంగా మనకు నేల ఆరోగ్యం రెండు కూడా రావడం జరుగుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. విశాఖ జిల్లాలో ఆర్గానిక్ మేళా ఘనంగా సాగుతోంది. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ, ప్రకృతి వ్యవసాయదారుల సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ మేళా ఏర్పాటైంది. ఈ నెల 12 నుంచి 15 వరకు 4 రోజుల పాటు ఈ మేళా నిర్వహిస్తున్నారు. ఈ మేళాలో సేంద్రియ విధానంలో పంటలు సాగు చేసే రైతులు, ఉత్పత్తిదారులు, వినియోగదారులు, నగరవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ మేళాను చూస్తే గిరిజన ప్రాంతాల్లో తయారు చేస్తున్న ఐటమ్స్ కానీ లేకపోతే మరి అరకు కాఫీ విషయంలో కానీ లేకపోతే టీ విషయంలో కానీ అన్ని రకాల ఫుడ్స్ ఇక్కడ ఆరోగ్యకరమైన ఫుడ్స్ ఉన్నాయి, చౌకగా రేట్లు ఉన్నాయి. ఇవి ప్రజలకు పరిచయం చేయవలసిన అవసరం ఉంది. విశాఖ ఆర్గానిక్ మేళా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఉన్నారో వారికి ఒక మార్కెటింగ్ సదుపాయం కల్పించి ఈ అర్బన్ కన్జ్యూమర్స్ని ముఖ్యంగా విశాఖపట్నం చుట్టుపక్కల జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల వారికి ఈ యొక్క వారు పండించేటువంటి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావటం, తక్కువ ధరలకి వారు పండిస్తున్న రేటుకే పొలం నుంచి కన్జ్యూమర్కి చేరే విధంగా చేస్తున్నాము. అలాగే మిగతా ప్రైవేటు ఆర్గానిక్ కంపెనీస్ కానీ ఏవైతే ఉన్నాయో వారు ఏ విధంగా మెళకువలు వాళ్ళ యొక్క కంపెనీ ఎట్లాగైతే వారు ముందుకు తీసుకెళ్లారు, రైతులు కూడా ఒక ఫార్మర్ ఎంటర్ప్రీనర్గా ఎదగటానికి దానికి ప్యాకింగ్ కావచ్చు, బ్రాండింగ్ కావచ్చు, లేబులింగ్ కావచ్చు, ఇలాంటి అన్ని అంశాలు తెలుసుకొని తద్వారా వారు కూడా ఒక ఫార్మర్ ఎంటర్ప్రీనర్గా ఎదిగేటువంటి అవకాశంకి మనం ప్రోత్సహిస్తున్నాము.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సేంద్రియ మేళా నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మేళా ఏర్పాటుతో సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్ విస్తృతమవుతుందంటూ నిర్వాహకులు చెబుతున్నారు. మేము 10 ఎకరాల విస్తీర్ణంలో ఫార్మింగ్ అనేది చేస్తున్నాము. అందులో 10 రకాల వెరైటీస్, దేశవాళీ వెరైటీస్ రైస్ వేయడం జరిగింది. అలాగే అపరాలంటే పెసలు, మినుములు, ఉలవలు, కందులు, దీంతోపాటు చిరుధాన్యాలు కూడా పండించడం అనేది జరుగుతుంది. పండించడమే కాకుండా ఓన్ ప్రాసెసింగ్, ప్రతిదీ కూడా ప్రాసెసింగ్ చేయడం జరుగుతుందండి. ప్రాసెసింగ్ అంటే అంత హ్యాండ్మేడే ఉపయోగించి, మనుషులతో చెరిగించి, జల్లించి తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ మేము తేవడం జరిగింది. ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేయడం వలన విలువ జోడింపు అనేది పెరుగుతుంది. ఒక 3 ఎకరాల భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం సార్. ఈ ఏపీసీఎన్ఎఫ్ వాళ్ళు సిబ్బంది మాకు వచ్చి గైడ్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. మేము విత్తనము నాటిన దగ్గర నుంచి తర్వాత కోత కోసే వరకు ఏ విధంగా పండించాలి అనేది ఏపీసీఎన్ఎఫ్ వాళ్ళు వచ్చి మాకు గైడ్ చేస్తూ ఉంటారు. తర్వాత మాకు పండిన పంటను కూడా మేము ఏదో ఒక దళారులకు ఇచ్చేసి అమ్మేసి తక్కువ డబ్బులకి అమ్మేసేదానికుండా ఈ రైతు సాధికార సంస్థ వాళ్ళే మాకు మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పిస్తున్నారండి. సేంద్రియ విధానంలో పండిస్తున్న దేశీ వరి రకాలు, పప్పు దినుసులు, చిరుధాన్యాలు, ఉప ఉత్పత్తులు, పలు రకాల ఔషధాలు, కషాయాలు, విత్తనాలు, మొక్కలు, కట్టెకానుగ నూనె ఇలా అన్ని రకాల ఉత్పత్తులను కలిపి దాదాపు 200 పైచిలుకు స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రదర్శించారు. నేను ఒక రైతుగా 4 సంవత్సరాలు కానివ్వండి ఈ ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్నాను. నేను నా ఓల్గా ఇవన్నీ నేను పండిస్తూ నా పక్క రైతులకు మోటివేషన్ చేస్తూ అందరి దగ్గర కలెక్షన్ చేస్తూ నేను ఈ వ్యాపారంలోకి వచ్చానండి. ఈ స్టాల్, ఈ ఆర్గానిక్ మేళాలు ఎక్కడైనా లేదు, కలెక్టర్ ఆఫీస్ దగ్గర స్టాల్ అయినా లేదు, కొన్ని ప్రోడక్ట్ ఎక్కడైనా ఆర్డర్ వచ్చినా నేను ఓన్గా చేసి తయారు చేసి పంపిస్తానండి. మా జిల్లాలో ఆర్గానిక్లో పండించినటువంటి రైసు, ఆర్గానిక్ బెల్లంతో తయారు చేసిన హల్వా, రైసు, అలాగే కూరగాయలు, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క మేళాలోని తీసుకొచ్చి స్టాల్ పెట్టడం జరిగిందండి. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి కూరగాయలు, ఆకుకూరల్ని మేము ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అలాగే కూరగాయలు, ఆకుకూరలు ఏ విధంగా పండించాలి, ఆ పండించడానికి కావలసినటువంటి ద్రావణాలను, కషాయాలని సొంతంగా తయారు చేసుకొని వాటిని కూడా ఇక్కడ పెట్టడం జరిగిందండి. విత్తనాలు కూడా మా సొంత సీడ్ అనేది తయారు చేసుకొని మేము విత్తనం వేసినప్పటి నుంచి పంట తీసినంత వరకు మేము సొంతంగా విత్తనం అనేది తయారు చేసుకోవడం జరుగుతుందండి. ఆ విత్తనం కూడా మేము ప్యాక్ చేసి ఇక్కడ మార్కెటింగ్ అనేది చేయడం జరుగుతుందండి. సేంద్రియ మేళాలో మిద్దె తోటల పెంపకందారులు తాము పండించిన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. పట్టణ ప్రాంతాల్లో మిద్దె తోటల పెంపకం విస్తరిస్తున్న తరుణంలో సహజ విధానాల్లో ఇంటి వద్దే పంటలు పండించుకునేలా మిద్దె తోటల నిర్వాహకులు సందర్శకులకు అవగాహన కల్పిస్తున్నారు. వైజాగ్ మొత్తం అన్ని ఏరియాస్లో గాజువాక్ నుంచి మధురవాడ వరకు 4 జిల్లాలండి. విత్తనాలు పంచుకుంటాము, మొక్కలు, శాప్లింగ్స్ కానీ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటాం. ఎక్కువగా ఇలాంటి మేళాలు, ఆర్గానిక్ మేళాలు జరిగినప్పుడు మేము అందరం కలిసికట్టుగా ఒక చోటకి చేరి ఒకరొకరు ఇచ్చిపుచ్చుకుంటాం, ఒకరి దగ్గర లేని ఇంకొకరు పంచుకుంటూ ఉంటాము. మాకు కావాల్సింది గవర్నమెంట్ నుంచి కొంత మాకు సహకారం కూడా కావాలండి. మా మోటో ఏంటంటే మా వైజాగ్లో ఉన్న ఏ మేడ ఖాళీగా ఉండకూడదు, మొక్కలతో పెంచాలి, మేము గ్రీనరీ పెంచాలనేది మా మోటో. మాకు గవర్నమెంట్ నుంచి ఏదైనా సాయం కావాలంటే నాటు విత్తనాలు మాకు బాగా కొరతగా ఉందండి. కొంచెం గవర్నమెంట్ మాకు ప్రొవైడ్ చేస్తే మేము అవి అందరికీ మా వైజాగ్లో పంచి మేము పెంచుకుందాం అనుకుంటున్నాము. అండ్ జీవీఎంసీ వారితో కూడా మేము కలిసి మేము ఎకో వైజాగ్లో మేము ఒక భాగంగా ఉన్నాము. మా ఇంటి నుంచి వచ్చే చెత్త ఏది మ్యాక్సిమం 80% వరకు మేము జీవీఎంసీకి ఇవ్వమండి. అది మేము మళ్ళీ మాకు వచ్చే ఆ గ్రీన్ పీల్స్, కాయగూరల తాలూకువి, కుళ్ళిన పండ్లు ఏమున్నా మేము ఆ మొక్కలకి ఎరువుగా వాడుకుంటాము. నేను కూరగాయలు, పూలు, పళ్ళు అన్నీ కూడా 10 సంవత్సరాల నుంచి టెర్రస్ మీదే పెంచుతున్నాను. పిల్లలకు కూడా మనం ఫస్ట్ నుంచి కూడా కూరగాయలు పెంచడం నుంచి అలవాటు, నీళ్ళు వేసినట్టు ఇవన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా తర్వాత బయట కొనడానికి ఇష్టపడరు. వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తూ, ఇంట్లో మగవాళ్ళు కూడా ఇవన్నీ చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఇంట్లో వండిన కూరగాయల టేస్ట్ బయట వండినవి తేడా ఉంటుంది. మన ఇంట్లో ఉన్న విత్తనాలతోనే సపోజ్ మనం బయటికి వెళ్ళి ప్రస్తుతం మొదలుపెట్టినప్పుడు ఏం కొనుక్కోవక్కర్లేదు. మన ఇంట్లో ఉన్నవే మెంతులు వేసుకోవచ్చు, ఆవాలు వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు, టొమాటో వేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న సీడ్స్ తోటే మనము చిన్నగా మన ఇంట్లో ఏ ట్రే ఉన్నా, ఏ పగిలిపోయింది ఉన్నా, దేంట్లోనైనా సరే కొంచెం మట్టి, కొంచెం విత్తనం వేసుకుంటే 3 రోజుల్లో మీకు మొలకొస్తుంది, ఆనందంగా ఉంటుంది. మన చేతిలో ఉన్న పనికి మన పిల్లలతో కూడా మనం చేయించుకోవచ్చు. సేంద్రియ ఉత్పత్తులకు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణతో సాగు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో మేళాల ఏర్పాటు తోడ్పాటునందిస్తుందనేది సాగుదారుల అభిప్రాయం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.